రక్షణ చర్యలు తీసుకోవాలని రిమ్స్ జూడా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కారుణ్య కోరారు. కోల్కతా ఘటన నిరసిస్తూ జూడాలు నిరసన చేపడుతున్న నేపథ్యంలో 11వ రోజున శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన మెడుకోలకు పండ్ల రసాన్ని అందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ చారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ఈ సందర్భంగా కారుణ్య తెలిపారు. వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను సైతం ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. డైరెక్టర్ కూడా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కోల్కతా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన గురించి మేము గత 10 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు మా 11వ నిరసన తెలుపుతున్నాము. మరి అదే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం మేము పిలుపునిచ్చాము. మరి మా పీజీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. మరి జ్యుడిషియరీలో మాకు నమ్మకం ఉంది. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మరి కేసుని తీసుకొని వారు ఇచ్చిన సపోర్ట్ బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాము. కానీ మా కొన్ని డిమాండ్స్ మేము స్టేట్ గవర్నమెంట్ కూడా తెలుపున్నాము. ఈరోజు కూడా జూడా హెల్త్ మినిస్టర్ని కలవబోతున్నారు. మరి ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తాము. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ మేము చేపట్టాము. మరి ఎంతోమంది మా స్టూడెంట్స్ ముందుకు వచ్చి బ్లడ్ని డొనేట్ చేశారు. మరి మా డైరెక్టర్ సార్ కూడా మాకు సపోర్ట్ చేసి బ్లడ్ డొనేషన్కి కానీ ఈవెన్ కాలేజ్లో ఉన్న వేరే సమస్యల్ని కూడా అన్నిటినీ ఫాస్ట్ ట్రాక్ చేసి వాటిని సాల్వ్ చేస్తున్నారు. మరి మాకైతే పాజిటివ్ నమ్మకం ఉంది జరుగుతాయని. మరి మా స్ట్రైక్లో మేము చెప్పిన డిమాండ్స్